డాక్టర్ రాయపాటి శైలజ అని నేను మహిళా కమిషన్ చట్టం 1998 సవరించబడిన ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చట్టం యాక్ట్ 9 ఆఫ్ 2023 ప్రకారము ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్గా మహిళల సాధికారతకు జీవన ప్రమాణాల మెరుగుదలకు కృషి చేస్తానని, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, అక్రమాలు, అన్యాయాలు నివారించుటలో తగిన అవగాహన కల్పించుటకు నా సాయశక్తిలా పాటుపడతానని మీ అందరి ముందు దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్మన్గా రాయపాటి శైలజ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ బాధ్యతలు స్వీకరించే పట్ల ఆవిడ ఎలా ఫీల్ అవుతున్నారని ఆవిడని అడిగి మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్నాం. మేడం నమస్తే, ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుదీర్ఘకాలం అమరావతి ఉద్యమంలో మీరు చాలా కీలక పాత్ర పోషించారు. ఈ రోజున ఈ పదవి చేపట్టడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే ఆ రోజు మేము చేసిన పోరాటానికి మరి ప్రభుత్వం గుర్తించింది. ఏదైతే బాధలు పడ్డామో అవన్నీ కూడా వాటికి ఎక్కడ న్యాయం జరగలేదు. ఎన్ని మహిళా కమిషన్ చుట్టూ తిరిగినా, ఢిల్లీ వెళ్ళొచ్చినా కూడా ఎక్కడ కూడా న్యాయం జరగలేదు. సో మరి న్యాయం జరగాలి అనే ఉద్దేశంతో దీన్ని ఒక బాధ్యతగా మాపై ఇచ్చామని మేము అనుకుంటున్నాము. అప్పుడు ఏదైతే అమరావతి మహిళల మీద జరిగిన కేసులు కానివ్వండి, గత 5 ఏళ్లలో కూడా చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి. వాటన్నిటిని కూడా ఒక కొలిక్కి తీసుకురావాలి అనే ఉద్దేశంతో ఇప్పటి నుంచి పనిచేయాలి. ఎందుకంటే ఇది చిన్న బాధ్యత కాదండి, ఏదో ఒక పార్టీ పోస్ట్ ఏదో కాదు, గవర్నమెంట్ ఇచ్చిన పోస్ట్. మహిళలందరికీ కూడా సమన్యాయం జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ వాళ్ళు ఎవరైనా సరే అనే ఉద్దేశంతో ఇచ్చింది. కాబట్టి దానికి తగ్గట్టు మా ఎజెండాలు, మా ఇనిషియేటివ్స్ కానివ్వండి, మా కార్యక్రమాలు ఉంటాయి. ఎందుకంటే న్యాయం జరుగుతుంది అనే ఒక నమ్మకం ఉంటే మహిళలు కూడా ముందుకు వచ్చి మాకు అన్యాయం జరిగిందని చెప్తారు. ఎక్కడికి వెళ్ళినా ఏముందిలే జరగదనే ఉద్దేశంతో కూడా చాలా జరిగే అత్యాచారాలు ఇవన్నీ కూడా మరి తెలియవు. సో ఆ అవేర్నెస్, ఆ నమ్మకం అనేది మనం ముందు క్రియేట్ చేయాలి రాష్ట్రంలో. సో మీరు మహిళలు, చిన్నారుల పట్ల అనేక దాడులకు పాల్పడుతున్నటువంటి వారికి ఎలాంటి హెచ్చరికనిస్తారు? ఆడవాళ్ళని గౌరవించాలండి ఎవరైనా సరే. ముఖ్యంగా భారతదేశంలో ఆడవాళ్ళు పూజింపబడతారని మన పురాణాల్లో చెప్తారు. ఇప్పటికీ అందరం చెప్తూనే ఉంటాం, కానీ ఎక్కడ ఆ విధంగా జరగట్లేదు. అంటే భయం ఉంటే తప్పితే అందరూ ఎవరు పరిధిలో వాళ్ళు ఉండరండి. ఆ భయం లేకపోతేనే ఆ పరిధి దాటి వస్తారు. మరి ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు కూడా ఆడవాళ్ళ మీద జరిగే అన్యాయాలు కానివ్వండి వెంటనే వాళ్ళకి శిక్ష పడేలా చేయటం, మా పార్టీ వాడని చూడకుండా అక్కడ జరిగింది మనకి ఎవరైతే ఒక నమ్మకంతో మనల్ని గెలిపించారో పబ్లిక్, కాబట్టి అలాంటి వాళ్ళకి సత్వర న్యాయం జరిగేలా, చేసిన వాడికి శిక్ష పడేలా వస్తే భయపడతారు. ముఖ్యంగా ఆడపిల్లలు వయసుతో పరిమితి లేకుండా, చిన్నపిల్లలను చూడకుండా నెలల పసికందు మీద కూడా అత్యాచారాలు జరుగుతుందంటే వాళ్ళు మానసిక స్థితి ఏంటో కూడా అర్థం చేసుకోవాలి. అందుకని మన స్కూల్ లెవెల్ నుంచే, గవర్నమెంట్ స్కూల్స్ని కానివ్వండి, ప్రైవేట్ స్కూల్స్ కానివ్వండి, పిల్లలకి చిన్న ఏజ్ నుంచే మనం వాళ్ళలో చెప్పాలి, ఈక్వల్గా గౌరవించుకోండి. మగపిల్లలు, ఆడవాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి, గౌరవం ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకోవటం, వాళ్ళని ఎలా ట్రీట్ చేయాలనేది చిన్నప్పటి నుంచే ఆ కల్చర్ అనేది ఇంబైబ్ చేస్తే మాత్రం తప్పకుండా చాలా వరకు తగ్గుతుంది. అండ్ దెన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఇప్పుడు ఎక్కువైంది. దాన్ని కూడా ఒక రెస్పాన్సిబుల్గా సోషల్ మీడియా వాడాలి తప్పితే పిచ్చి పిచ్చిగా వాడకూడదు. మీరు ఇంతకుముందు గత 5 ఏళ్ళలాగా మేము ఏం చేసినా మహిళా కమిషన్ పట్టించుకోదు, ఏదైనా చెల్లిపోతే అనే ఉద్దేశంతో మాత్రం ఉండదు. డెఫినెట్గా యాక్షన్ తీసుకుంటాం. అది ఎవరైనా సరే, ఏ పార్టీ అయినా సరే అన్బయాస్డ్గా వర్క్ చేయాలి, శిక్ష పడేలా చూడటం అనేది మా ఉద్దేశం. సో గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మహిళా కమిషన్ పనితీరు ఎలా ఉంటుంది అనేది మీకు కూడా ఒక ఐడియా ఉంది. ఇప్పుడు మీరు చేపట్టే కొత్త చర్యలు ఏమన్నా అఫీషియల్గా ఏమన్నా మార్పులు చేర్పులు ఏమైనా చేసే అవకాశం ఉందా? గత 5 ఏళ్లలో ఏం జరిగిందని నాకు తెలిసి ఏమీ జరగలేదు. అది మోర్ ఆఫ్ ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రాపగాండానే జరిగింది, లేకపోతే జగన్మోహన్ని పోవటంతోనే సరిపోయింది. అక్కడ తప్పు అని తెలిసినా కూడా తప్పు చేసిన వాళ్ళని హక్కును చేర్చుకున్నది తప్పితే ఎవరైతే బాధింపబడ్డారో వాళ్ళకి ఎక్కడా కూడా న్యాయం జరగల. సో ఏదైతే పెండింగ్ కేసులు ఉన్నాయో అవి కూడా చూడాలి, ఇక ముందు జరిగే ఇది కూడా చూడాలి. అలాగే ప్రభుత్వం కూడా ఈ విషయంలో ఆల్రెడీ ఒక ముందు అడుగు వేసింది. ఎందుకంటే డ్రగ్స్, గంజాయి అనేది వీటి వల్ల చాలా వరకు జరుగుతూ ఉంటాయి. అది కూడా ఒక ఇన్ఫ్లుయెన్స్, అత్యాచారాలు జరగటానికి. సో వాటి మీద ఆల్రెడీ వాళ్ళు కాలు మోపి ఆల్రెడీ అనగదొక్కేస్తున్నారు కాబట్టి చాలా వరకు తగ్గుతాయి. కానీ ఎక్కడ జరిగినా కూడా
అవి వాళ్ళకి న్యాయం చేయటం అనేది ముందు మా బాధ్యత. అండ్ పెండింగ్ కేసులు ఏమన్నా ఉంటే మొన్న ఎవరితో మాట్లాడి చెప్తున్నారు, చాలా పెండింగ్ కేసులు ఉన్నాయి వస్తుంటే డెఫినెట్లీ అవన్నీ కూడా, ఎందుకంటే మరి 5 ఏళ్లలో పెండింగ్ సాధ్యమైనంత వరకు మేము ఈ 2 years ఇచ్చిన పదవి కాలంలో చేయాలని చూస్తాం. కూటమి ప్రభుత్వం ఏర్పడి కూడా సంవత్సరం కాలం అవుతుంది. ప్రజల్లో ఉన్నటువంటి జరిగినటువంటి అభివృద్ధి పట్ల మీరేమంటారు? అది ప్రజలే చెప్తున్నారు కదండి, సర్వేలే చెప్తున్నాయి, అన్నీ చెప్తున్నాయి. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కూడా మా పార్టీ ఈ పార్టీ అని కాకుండా అందరికీ సమన్యాయంగా పెన్షన్లు కానివ్వండి, స్కీమ్స్ కానివ్వండి, అలాగే లేడీస్ మహిళలు ముఖ్యంగా అభివృద్ధి పదంలో నడటం, వాళ్ళ మీద కాళ్ళు నిలబడటం కూడా ఇవన్నీ కూడా చేస్తున్నారు. అది ప్రత్యక్షంగా అందరం చూస్తున్నాం, దాని గురించి విడిగా చెప్పక్కర్లేదు. గత 5 ఏళ్ళకి ఈ సంవత్సరానికి చాలా తేడా ప్రజల్లోనే చూస్తున్నారు, తెలుస్తున్నారు, అందరు చెప్తున్నారు కూడా. సో డెఫినెట్లీ కూటమి ప్రభుత్వం ఇలాగే కలిసికట్టుగా ప్రజలే అనే ఎజెండాతో ముందుకెళ్తుంది. సో ఆ ఎజెండాకు కూడా మేము అందరం కూడా సహకరిస్తాం. సో మహిళా కమిషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఎవరైనా సరే రాష్ట్రంలో మహిళల మీద చేయి వేయాలన్నా కానీ, లేదంటే వారి మీద దాడులు చేయాలన్నా కానీ వారిని కఠిన శిక్షలు విధించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంటుందని చెప్పి శైలజ గారు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వెంకటేష్, మెగా 9 టీవీ, గుంటూరు. రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా నియమించినందుకు ముందుగా ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే లోకేష్ గారికి, మరియు కూటమి ప్రభుత్వానికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఒక నమ్మకంతో, నాపై ఒక భరోసాతో ఈ బాధ్యత, ఇంత బరువైన బాధ్యత అప్పగించినందుకు వాళ్ళు చూపించిన ఏదైతే నమ్మకం ఉందో ఆ నమ్మకం నిలబెట్టుకుంటానని మాటిస్తున్నాను. అలాగే మహిళా కమిషన్ అనేది మహిళలపై జరిగే నేరాలకు కానివ్వండి, అత్యాచారాలకి, వాళ్ళ సమాజ హక్కు నిలబెట్టడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళా కమిషన్ని స్థాపించింది. సో అలాగే భారత రాజ్యాంగం ప్రకారం కూడా మహిళల హక్కులు సంక్షేమ సాధనకు మహిళా కమిషన్ తోడ్పడుతుంది. ఆంధ్ర రాష్ట్రంలో మహిళలందరికీ ఏ ఇబ్బంది కలిగినా కూడా, ఎక్కడైనా మీకు అన్యాయం జరుగుతుందనుకుంటే, మీ హక్కులు కాలు రాస్తున్నారనుకుంటే తప్పకుండా మీరు నేరుగా వచ్చి మహిళా కమిషన్ని సంప్రదించవచ్చు. గత 5 ఏళ్లలో కూడా చూసాం, మహిళా కమిషన్ కేవలం అదొక నామకే వాస్తేలాగా మిగిలిపోయింది, ఎవరికి న్యాయం జరగలేదు. ఎందుకంటే అమరావతి రైతులకి ఏదైతే అన్యాయం జరుగుతున్నప్పుడు నేను కూడా మహిళా కమిషన్ని సంప్రదించాను. ఇక్కడ న్యాయం జరగకపోతే మళ్ళీ నేషనల్ విమెన్ కమిషన్ కూడా వెళ్ళాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. అలాంటి పరిస్థితి నాకు ఇచ్చిన ఈ బాధ్యత ఏదైతే ఈ 2 ఏళ్ల పదవీ కాలంలో ఉందో, ఇక్కడ రాష్ట్రంలోని ఏ మహిళకు అలాంటి పరిస్థితి రాకుండా బాధ్యతగా నా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తాను. ఇది ఏ పార్టీకి అండగా నిలబడే ఒక పొజిషన్ కాదండి. ఎవరైనా సరే, ప్రతి పార్టీ వాళ్ళు ఏ పార్టీ అనే అఫిలియేషన్ కాకుండా ఎవరైనా సరే మహిళా కమిషన్ న్యాయం చేస్తుంది. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేత ఇచ్చిన పోస్ట్ కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా, ఎవరి పక్కన కూడా బయాస్ లేకుండా అందరు న్యూట్రల్గా ఉంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చేస్తాము. అలాగే రాష్ట్రంలో పరిస్థితులు బట్టి ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే, ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడా కూడా డ్రగ్స్, గంజాయి అనేది లేకుండా చూడాలనే ఒక ఇదితో ముందుకెళ్తుంది. దానివల్ల గత 5 ఏళ్లలో మనం చూసాం, ఆడవాళ్ళ మీద అత్యాచారాలు పెరిగిపోయినాయి. అందుకని కూటమి ప్రభుత్వం ముందు అధికారంలోకి రాగానే ఆ గంజాయి వాటిని అణిచివేయాలని ఫస్ట్ స్టెప్ తీసుకుంది. కాబట్టి అదొక ఆడవాళ్ళ మీద అత్యాచారాలు జరగటానికి అదొక కారణం తగ్గిపోద్ది మనకి. అలాగే మనం మహిళా కమిషన్ తరపు నుంచి ఏంటంటే అవేర్నెస్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి. పాఠశాల లెవెల్ నుంచే ప్రతి పిల్లలకు కూడా రెస్పాన్సిబుల్గా ఎలా ఉండాలి, పరస్పరం గౌరవించుకుంటూ, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ పరస్పరంగా గౌరవించుకుంటూ, ఎవరిపైనా కూడా అవహేళన చేయకుండా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ ఉండాలనేది మనం కమిషన్ తరపున ఒక అవేర్నెస్ ప్రతి స్కూల్ లెవెల్స్ నుంచి కూడా జరగాలి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా సోషల్ మీడియాని, ఈరోజు సోషల్ మీడియాలో గత 5 ఏళ్లలో చూసాం, ఇప్పుడు చూసాం, ఆడవాళ్ళ మీద చాలా అసహ్యంగా ఇష్టం వచ్చినట్టు మమ్మల్ని ఏమీ చేయర్లే అన్న ఒక ఇదితో ఆడవాళ్ళ మీద చాలా ఇదిగా పోస్టులు పెట్టడం కానీ అవన్నీ చేస్తున్నారు. వాళ్ళెవరికి కూడా గత 5 ఏళ్లలో ఎవరు
మహిళా కమిషన్ తరపు నుంచి కానీ వాళ్ళకి ఏ శిక్ష పడలేదు. ఇక నుంచి అలాంటి పోస్టులు కానీ లేకపోతే మహిళలను దూషించడం కానీ అవహేళన చేయటం కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అలాంటిది ఏమన్నా జరిగితే మాత్రం మేము ఊరుకునేది లేదండి. ప్రతి మహిళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. భారతదేశంలో ముఖ్యంగా మహిళలను పూజిస్తారు ప్రతి ఒక్కరు. అది మాటల్లోనే కాదు, మనం చేతల్లో కూడా చూపించాలి. సో ఈ బాధ్యత నేను నిలబెట్టుకుంటాను. నాపై ఉంచిన నమ్మకంకి నేను న్యాయం చేస్తానని అనుకుంటూ థ్యాంక్ యూ. అదే అండి, ఈ పొజిషన్ అనేది ఒక పార్టీకి సంబంధించి కాదు, గవర్నమెంట్ మనకు ఆ పోస్ట్ ఇచ్చింది కాబట్టి అందరికీ న్యాయం జరిగేలా చూడాలి. ఇది ఒక పొలిటికల్ పార్టీ పోస్ట్ కాదు. పొలిటికల్ పార్టీ పోస్ట్ ఇస్తే మనం ఆబ్వియస్లీ మనకి ఇదిగా ఉన్న వాళ్ళకే చేస్తాం కాబట్టి ఇది ప్రభుత్వం ఒక బాధ్యతగా ఇచ్చిన పోస్టు. అందరికీ సమన్యాయం జరగాలి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అందరికీ సమన్యాయం జరగాలనే ఉద్దేశంతో ఇచ్చింది కాబట్టి దానికి తగ్గట్టే నేను నా కర్తవ్యాన్ని, నా బాధ్యతని మనస్ఫూర్తిగా నేను ప్రమాణం చేసి నిర్వర్తిస్తానని చెప్తున్నాను. డెఫినెట్లీ అండి. ఫస్ట్ అదే అంటే బాధ్యత తీసుకున్నాక ఆ కేసులన్నీ చూసి ఫస్ట్ నేషనల్ విమెన్ కమిషన్కి వెళ్ళి ఢిల్లీ వెళ్ళి అక్కడ మినిస్టర్ గారిని కూడా కలిసి, కన్సర్న్ డిపార్ట్మెంట్ మినిస్టర్ గారిని కలిసి దీన్ని, ఎందుకంటే అప్పుడు మేమే తిరిగాము, 2-3 సార్లు తిరిగాము, కమిషన్ ఇక్కడికి పిలిపించాము. అప్పుడు వాళ్ళు అక్కడున్న లోవర్ లెవెల్ ఆఫీసర్స్ ఏంటంటే మేనేజ్ చేయబడ్డారు ఇక్కడ. దానిపైన మళ్ళీ మేము కమిషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసాం, ఇలా జరిగిందని. సో మళ్ళీ ఆ కేసులన్నీ తీసి వాళ్ళకి వెళ్ళి న్యాయం జరిగేలా, ముఖ్యంగా అమరావతి మహిళల మీద, ఎందుకంటే వాళ్ళు అడిగింది న్యాయం చేయమని అడిగినప్పుడు వాళ్ళంతా అరాచకంగా హింసించాల్సిన అవసరం లేదు. అదొక పొలిటికల్ ఇదిగా చూశారు తప్పితే వాళ్ళు న్యాయం అడుగుతున్నారనే ఉద్దేశంతో అప్పుడు ప్రభుత్వం చూడలేదు. తప్పకుండా మా ఫస్ట్ ఎజెండా అయితే అదే ఉంటుందండి. మేడం, అంటే చాలా మంది కేసులను ఫిర్యాదు చేయడానికి భయపడుతుంటారు ముందు గారు. మీకు ఒక సుమోటోగా తీసుకునే రైతు విమెన్ కమిషన్కి ఏ విధంగా, అంటే ఎవరైనా ఫిర్యాదు చేయడం వల్ల కేసు విషయంలో సుమోటోగా తీసుకునే ఎలా ముందు గారు? అంటే ఎక్కడేం జరిగినా మహిళా కమిషన్ ముందు ఆ న్యూస్ మాకు వస్తుందండి. ఒకవేళ వాళ్ళు భయపడో ఏదో కనుక మా దగ్గరికి రాకపోతే డెఫినెట్గా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అది న్యాయం జరిగేలా చూస్తాము. అలాగే పోలీసుల సహకారంతో అంటే ప్రొలాంగ్ అవ్వకుండా వెంటనే శిక్ష పడేటట్టు చూస్తాం. ఇంకోటి కూడా చెప్తున్నాం, మహిళా కమిషన్కి ఇప్పటి వరకు వెబ్సైట్ అనేది ప్రాపర్గా లేదండి. ఒక వెబ్సైట్, అదొక ఇంకో ఎజెండా మాది. వెబ్సైట్ అనేది క్రియేట్ చేసి అందరికీ అందుబాటులో ఉండేలా దాంట్లో హెల్ప్ లైన్ నంబర్స్ కానీ, అలాగే మీరు ఏదైతే పిటిషన్ ఏమైనా వేసినా కూడా దాని స్టేటస్, ఆ ట్రాకింగ్ అవన్నీ కూడా క్రియేట్ చేసే పనిలో ఉన్నాము. దట్ విల్ బి ద ఫస్ట్ ఎజెండా, సో దట్ విల్ బి ఈజియర్. ఎందుకంటే గవర్నమెంట్ అంతా కూడా ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్, ప్రజలకు అందుబాటులో ఉండేటట్టే ఒక వాట్సాప్ గవర్నెన్స్ని తీసుకొచ్చింది. సో దానికి తగ్గట్టుగానే మహిళా కమిషన్, ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ కూడా ఆ విధంగా ప్రయాణిస్తుంది.